అందరికీ నమస్కారం. డైట్ మెన్యూ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడాను శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. సో శుభాకాంక్షలతో పాటు ఇంకా ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. చెప్పడం కంటే మన జాను తెచ్చే డైట్ రెసిపీ నేర్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. మరి ఆలస్యం చేయకుండా లెట్ మీ ఇన్వైట్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. జాను, ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్. చూస్తుంటే అర్థమైపోతుంది మాకు. ముందుగా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు మీకు కూడా, అలాగే ప్రేక్షకులకి కూడా శ్రావణ శుక్ర శుభాకాంక్షలు. జానకి గారు, మరి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు మనం కూడా ఏదైనా మంచి డైట్ రెసిపీతో వాళ్ళని ఖుష్ చేయాలి కదా. మరి డెఫినెట్లీ ఏంటి ఆ డైట్ రెసిపీ? సో ఈ రోజు టెక్స్ మెక్స్ సలాడ్ చేద్దాం. టెక్స్ మెక్స్ అంటే టెక్సస్ అండి, మెక్స్ అంటే మెక్సికన్. ఆ రెండింటిని తీసుకొచ్చి ఒక దగ్గర కలిపి చేసిన సలాడ్ అన్నమాట. కరెక్ట్ చెప్పేశారు కదా. టెక్స్ మెక్స్ సాలడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. టెక్స్ మెక్స్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా, స్వీట్ కార్న్, రెడ్ బెల్ పెప్పర్, ముల్లంగి, కొత్తిమీర, ఆవపిండి, ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ, వెనిగర్, ఉప్పు. ఓకే జానకి గారు, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనము రాజ్మా బాయిల్ చేసుకుందాం. ఓకే, సో రాజ్మా బాయిల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా స్టవ్ కి పని చెప్పాల్సిందే. ప్రెషర్ కుక్ చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకుందామా? ఓకే, సో స్టవ్ వెలిగించేసాం కదా జానకి గారు. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని వాటరా ఇవి డైరెక్ట్ గా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్ గా మనం నానబెట్టుకున్న రాజ్మా, ఇది ఎంతసేపు నానబెట్టుకున్నాం మనం? 6 hours నానబెట్టాలి. ఓకే, ఇంకొంచెం వాటర్ యాడ్ చేయనా? సరిపోతుంది. ఓకే, సో జానకి గారు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇంకా ఎక్కువ విజిల్స్ రావాలా? 2 విజిల్స్ సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టాం కదా, ఆల్రెడీ చాలా చక్కగా నానిపోయింది. సో 2 విజిల్స్ సరిపోతుంది. ఓకే, సో మరి నెక్స్ట్ మనం ఇంకో ప్రాసెస్ ఏమైనా చేద్దాం? నెక్స్ట్ మనము ముల్లంగి రెడీ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ పీలర్ ఇవ్వండి. పీలర్. ముల్లంగి చాలా మందికి ఇష్టం ఉండదు కదా, కానీ నాకు మాత్రం సాంబార్లో వేస్తే అద్దరిపోదమ్మా. ఐ లైక్ ఇట్. సాంబార్ కి చాలా స్పెషాలిటీ ముల్లంగి కదా. కానీ మధ్యకాలంలో దీన్ని వాడడం బొద్దుగా మానేసారు జానకి గారు. మనం ఏదో ఒక ముల్లంగి స్పెషల్ చేయాలి. ముల్లంగికి సంబంధించి చాలా ప్లస్ పాయింట్స్ అన్ని వాళ్ళకి చెప్పి మరీ చేయాలి. స్పెషల్లీ ఇది అసిడిటీ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట ముల్లంగి అనేది. ముల్లంగి జ్యూస్ కూడా తీసుకోమని చెప్తారు అనమాట. ఇలా ఫ్రెష్ ముల్లంగి ఇట్లాగా పీల్ చేసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ చేసి దాన్ని గ్రైండర్ లో వేసి కొంచెం వాటర్ కలిపి డైల్యూట్ చేసి అది అసిడిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటే గనక అసిడిటీ పోతుంది అన్నమాట. ఓకే, సో జానకి గారు, ఈ ముల్లంగిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్ మనం సాలెడ్ లోకి వాడతామా? డైరెక్ట్ వాడేట్లే. సో ఫ్రెష్ గా వాడతారు చూడండి. అయినా ఇవాళ మనం ఆల్రెడీ ముల్లంగిని ఎపిసోడ్ లో వాడుతున్నాం కాబట్టి ముల్లంగి అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీరు చెప్పేస్తే బెటర్ ఏమో ఇవాళ. ఇంకా డెఫినెట్ గా అది అసిడిటీకి ఒకటే కాకుండా స్కిన్ కి చాలా యూస్ఫుల్ గా ఉండేటువంటి రూట్ అన్నమాట. జానకి గారు మళ్ళీ చెప్పరా, ఏమన్నారు? స్కిన్ కి చాలా మంచిది. ఏ లేడీస్ అందరూ వింటున్నారా? అదనమాట, స్కిన్ కి చాలా మంచిది అంటే ఇన్ని రోజులు చెప్పలేదే దొంగి. అస్సలు ఏవి చెప్పకుండా మీరు స్టార్టింగ్ లో క్యారెట్ బీట్రూట్ ఒకేసారి ఎలా చెప్తాం మనం? ఓ మెల్లమెల్లగా అలా చెప్తూ వస్తున్నారా? ఓ స్కిన్ కి చాలా మంచిది అంటే రోజు ఒక ముల్లంగి వేసేయచ్చు. ఎస్, రోజు ఒక ముల్లంగి సలాడ్ ఫామ్ లో తీసుకుంటే మంచిది. ఇలా గ్రేట్ చేసి కూడా తీసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ అంటే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకటి మీరు గమనించాలి, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ కొంచెము డల్ గా అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ 1 2 3 ఇప్పుడు విజిల్ వస్తుంది చూడండి. అంతే, నేను ఇవాళ రేపు ఆస్ట్రాలజీ కూడా చెప్పుకొని బతకగలుగుతాను నాకు అనిపిస్తుంది. చూసారా, మీకు ముందే తెలిసిపోతుంది. నాకు అన్ని ఇలా ఏంటో ఈ మధ్య మరీ ముందుగా తెలిసిపోతున్నాయి. అంటే భవిష్యవాణి అంటారు కదా, అట్లాంటివి అన్ని దొరుకుతున్నాయి అనమాట. నేను మళ్ళీ చెప్తా చూడండి, అది నెక్స్ట్ సెకండ్ టైం ఎప్పుడు వస్తుందో కూడా చెప్తా. మళ్ళీ అప్పుడే వస్తుంది అది. మీరు చూస్తున్నాను జానకి గారు. 3 2 1 చెప్పాను. అది రెండోసారి కూడా వచ్చింది. 2 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, వద్దు ప్లీజ్, దయచేసి మా ఇంటి దగ్గర క్యూ కట్టకండి. నేను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తూ ఉంటాను అలాంటివి, అది కూడా ఓన్లీ టీవీలోనే. ఓకే, సో ఇప్పుడు రాడిష్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో ఒకవైపు రాజ్మా రెడీ అయిపోయింది, మరోవైపు రాడిష్ కూడా చక్కగా మనం
పీల్ ఆఫ్ చేసుకుని దాన్ని చక్కగా తురుముకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సాలెడ్ ప్రిపరేషన్ లకు వెళ్ళిపోదాం. ఓకే, సో రాజ్మా కుక్ అయిపోయింది, చక్కగా మనం పక్కన పెట్టేసుకున్నాం. అలా పొగలు వస్తున్నాయి, చాలా బాగుంది. జానకి గారు, ఇప్పుడు ఈ బౌల్ లోకి మనం సాలెడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ మస్టర్డ్ పౌడర్ అంటే ఆవపిండి. మనం పచ్చడి చేయట్లే, సాలెడ్ చేస్తున్నాం. అవును, అందుకనే ఇది టెక్స్ మిక్స్. ఏమైంది వీడికి? ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఇలా ఉంటాయి 4 ఇలా. ఓకే, సో ఫస్ట్ ఒక టీ స్పూన్. టెక్స్ మిక్స్ అంటే ఏంటి అసలు? టెక్స్ మిక్స్ అనేది ఇది స్టాండర్డ్ సలాడ్. ఇందులో ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఆవపిండి యూజ్ చేస్తారనమాట. సో అందుకని దానికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ ఉప్పు, కొద్దిగా మొత్తం అంతటికి సరిపోయేటట్టుగా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇది అమెరికన్ పచ్చడి అయి ఉంటదండి నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ ఆయిల్. ఏం ఆయిల్? ఆలివ్ ఆయిల్. ఓకే, యూజువల్ గా మనము సలాడ్ కి ఎప్పుడు కూడా జనరల్ గా యూజ్ చేసే ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనమాట. ఆయిల్స్ మనము తిల్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, అంటే నువ్వుల నూనె యూజ్ చేయొచ్చు అనమాట. ఈ రెండు కూడా డైరెక్ట్ గా యూజ్ చేసేటువంటి ఆయిల్స్. టేస్ట్ బాగుంటుంది. సాలడ్ రెడీ. పిప్పల్ల పొడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ఆయిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర. మై లైఫ్. నెక్స్ట్ వెనిగర్. నెక్స్ట్ నిమ్మరసం. ఓకే, సో జాను చక్కగా నిమ్మరసం కూడా వేసేసుకున్నాం, పుదీనా కూడా యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ రాడిష్. ఎట్లా ఉంది టేస్ట్? ప్రస్తుతానికి బానే ఉంది, ఒక గంట తర్వాత కానీ తెలియదు ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ స్వీట్ కార్న్. కానీ మీ మీద నాకు చాలా అపారమైన నమ్మకం ఏర్పడిపోయింది జానకి గారు. తప్పనిసరిగా ఏర్పడాలి, లేకపోతే ఏం లాభం? లేకపోతే ఎలా టేస్ట్ చేస్తాను నేను రోజు. ఓకే, సో రెడ్ క్యాప్సికమ్. అండ్ నెక్స్ట్ ఉడకబెట్టిన రాజ్మా మనం వేసుకున్నాం. సో ఇప్పుడు అది కూడా కనుక్కున్నట్లయితే టెక్స్ మిక్స్ సాలడ్ మెరికల్సేపట్లో రెడీ అవుతుంది. అందరూ ఆస్వాదించండి. సఖులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న వాళ్ళు అందరూ చక్కగా. నాకు పిచ్చి ఉంది అప్పుడప్పుడు, ఐ అండర్స్టాండ్, కానీ అట్లా వస్తుంటుంది, మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకున్నాం కదా జానకి గారు. నెక్స్ట్ వాట్స్ హ్యాపెనింగ్? టెస్ట్. అంతేనా? ఆహా, టెక్స్ మిక్స్ సాలెడ్ చాలా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మరి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. 2 minutes లో నేను జానకి గారు ఇద్దరం టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాం. బట్ బిఫోర్ దాట్ టెక్స్ మిక్స్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి చూసేయండి. టెక్స్ మిక్స్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా, స్వీట్ కార్న్, రెడ్ బెల్ పెప్పర్, ముల్లంగి, కొత్తిమీర, ఆవపిండి, ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ, వెనిగర్, ఉప్పు. టెక్స్ మిక్స్ సాలెడ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నానబెట్టిన రాజ్మా సరిపడా నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు ముల్లంగిని తురుముకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఆవపిండి, ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర, వెనిగర్, నిమ్మరసం, ముల్లంగి తురుము, స్వీట్ కార్న్, ఉడికించిన రాజ్మా వేసి కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండేటువంటి, అలానే హైపోథైరాయిడ్ పేషెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి టెక్స్ మిక్స్ సాలెడ్ రెడీ. ఆల్రైట్, సో టెక్స్ మిక్స్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు. థైరాయిడ్ తో బాధపడుతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ కాకూడని సాలెడ్ ఒకటన్నమాట ఇది. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్పేస్తాం. జానకి గారు రెడీ? చాలా డిఫరెంట్ గా ఉంది జానకి గారు. రెగ్యులర్ గా స్వీట్స్ యాడ్ చేసుకుని, అంటే షుగర్ యాడ్ చేసి కొన్నిసార్లు మనం చేసాం, కొన్నిసార్లు హనీ, కొన్నిసార్లు ఉప్పు, ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇది ఆవపిండిలో కూడా ఒక తెలియని టేస్ట్ ఉంటుంది. అంటే బేసికలీ పచ్చళ్ళు ఎక్కువగా తినే వాళ్ళకి తెలుస్తుంది ఇది. సో నువ్వుల ఆవకాయ అలాంటివి ప్రిపేర్, ఆ ఆవకాయ ఫ్లేవర్ ఉంది ఈ సాలెడ్ లో. నాకు తెలిసి బికాస్ ముల్లంగిని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఇంకా కుమ్మే. ఫర్ షూర్ ఇలాంటి సాలెడ్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు, నిజంగా ఇట్స్ వెరీ రేర్. అండ్ ఇది థైరాయిడ్ పేషెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుందో ఒక్కసారి మీరే చెప్పాలి. మనం ఇక్కడ రాజ్మా యూజ్ చేసాం కదా, హోల్ గ్రెయిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ పేషెంట్స్ కి. రాజ్మా యూజ్ చేసాము,
ప్లస్ స్వీట్ కార్న్ యూస్ చేస్తాం అనమాట. సో ఈ రెండు కాంబినేషన్ ఏం చేస్తుందంటే ఎనర్జీ ఇస్తుంది, ప్రోటీన్ కూడా ఇస్తుంది. రెండు కూడా రాజ్మా నుంచి మనకి ప్రోటీన్ వస్తుంది, ప్లస్ వెజిటేబుల్స్ యాడ్ అయినాయి దీనికి. అంటే మనం రాడిష్ యాడ్ చేసాము, తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసాము, తర్వాత మళ్ళీ కొంచెం హర్బ్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం, అంటే ఆవపిండి అవన్నీ కూడా యాడ్ చేస్తాం అనమాట. టేస్ట్ ఒక డిఫరెంట్ టాంజీ టేస్ట్ రావడానికి. అయితే ఈ హోల్ గ్రెయిన్స్ అనేవి థైరాయిడ్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దాని నుంచి బి వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈ టెక్స్ మెక్స్ సలాడ్ ఇప్పుడు చూపించాం. ఇంత చక్కటి సాలడ్ ని మనకు నేర్పించినటువంటి జానకి గారికి థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఆల్ రైట్, అందాక సెలవు. నేను జానకి గారు టాటా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. బాయ్.